హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మరి నిన్నటి వీడియోలో నేను మా మామయ్య ఇద్దరం కలిసి వెజిటేబుల్స్ కట్ చేశాం కదా. నిన్న బెండకాయ ఫ్రై, మునక్కాయ పప్పు చారు చేస్తానని చెప్పానండి. బెండకాయ ఫ్రై అయితే వీడియో తీయలేదు. నేను మునక్కాయ పప్పు చారు అయితే చాలా సింపుల్గా చేస్తానన్నమాట. తొందరగా అయిపోతుంది. మీ అందరితో షేర్ చేసుకుందామని అయితే వీడియో కూడా రికార్డ్ చేశానండి. పప్పు చారు చేయడానికైతే ముందుగానే నేను ఇక్కడ పప్పుని ఉడికించి తీసుకున్నానండి. ఈ పప్పులో పొట్టు ఎందుకు ఉందంటే, ఈ పప్పు ఇంటి దగ్గర నుంచి నాకు అమ్మ చేసి నేను వెళ్ళినప్పుడల్లా నాకు 3-4 కేజీస్ అట్లా పప్పు పంపిస్తుంది. నేను అదే పప్పుని యూస్ చేస్తానండి. బీహార్కి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు బయట అయితే కందిపప్పు, మినపప్పు నేను తీసుకోలేదు. ఇలా పప్పును ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఒక 4-5 పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి మునక్కాయలు, టమాటోలు ఇవి కట్ చేసుకున్నాను కదా. ఒక 6 మునక్కాయలు అయితే కట్ చేసుకొని తీసుకున్నానండి. ఆ తర్వాత వచ్చేసి టమాటోస్ ఒక 2 టమాటోస్ కట్ చేసుకున్నాను. అవి కూడా వేసుకుంటున్నాను. కొంచెం ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి. మళ్ళీ పోపున కూడా మనం ఆనియన్స్ వేసుకుంటాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అంతా కారం వేసుకుంటున్నాను. పప్పు చారులో కారం కొంచెం తక్కువగా ఉంటేనే బాగుంటుందండి. 1 టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకున్నాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ అంతా సాంబార్ మసాలా ఉంటుంది కదా, అది కూడా వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలండి. అదేంటి గ్యాస్ ఆనే చేయలేదు, ఎందుకు కలుపుకోవాలి అనుకుంటున్నారా? మనము ఉప్పు, కారం, మసాలా ఇవన్నీ ఒకేసారి వేసేసాం కదా. అవి కలపకుండా అలాగే వాటర్ పోస్తే పైకి ముద్దలు ముద్దలుగా అయితే తేలుతాయండి. అలా తేలకుండా ఉండడానికే ఇలా అయితే ఉప్పు, కారం అంతా చక్కగా కలిపేలా కలుపుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత వాటర్ పోస్తే కారం సపరేట్గా అయితే పైకి తేలదు. చూడండి, ఇప్పుడు సాంబార్కి కావాల్సినన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక ఒక్కసారి కలిపి చెక్ చేసుకుంటున్నానండి. నేను తీసుకున్నాను కదా వాటరు, చారు అయితే కొంచెం చిక్కగా ఉంది. కొంచెం పల్చగా అయితే చేసుకుంటానండి. ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. వాటర్ యాడ్ చేసినాక కూడా స్పూన్తోని కలుపుకుంటే మనకు తెలిసిపోతుందండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇది మసిలాక కొంచెం చిక్కగా అవుతుందండి. ఇప్పుడు దీన్ని హీటర్ మీద పెట్టుకొని 10 నిమిషాలు మునక్కాయలు, టమాటోలు, ఆనియన్స్ ఉడికేలా అయితే ఉడికించుకోవాలండి. హీటర్ ఆన్ చేసి పెట్టుకున్నానండి. 10 నిమిషాలని చారుని చక్కగా మనం మరగనిద్దాము. 10 నిమిషాల తర్వాత నేను చూపిస్తున్నానండి. చారు అయితే చక్కగా మసులుతుంది కదా. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఇలా చింత రసంని అయితే యాడ్ చేస్తున్నానండి. రసం యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఈ చారుని ఒక 5 నిమిషాలు బాగా మరిగించుకుందాము. 5 నిమిషాల తర్వాత మంచి స్మెల్తో చారు అయితే చక్కగా మసిలిపోతుందండి. ఒక్కసారి కలిపేస్తున్నాను నేను ఎప్పుడు కుకింగ్ చేసినా కూడా చాలా సులభమైన పద్ధతిలో చేస్తానండి. మునక్కాయలు కూడా చక్కగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు మనం పోపుని ప్రిపేర్ చేసుకుందామండి. చారుని అయితే పక్కకు తీసుకుంటాను. ఇప్పుడు హీటర్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను పోపుని పెట్టుకోవడానికి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి 4-5 వెల్లుల్లి ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకున్నానండి. ఇప్పుడు ఒక 3 ఎండుమిర్చి, తర్వాత వచ్చేసి కొంచెం ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్నానండి. ఆ తర్వాత కరివేపాకును కూడా వేసేసుకున్నాను. పప్పు చారులో లాస్ట్లో ఇలా పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. పోపునంతా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మరి హై ఫ్లేమ్లో పెట్టొద్దు, పోపు మొత్తం మాడిపోతుంది. చూడండి, ఇలా ఫ్రై అయిపోయింది కదా. ఇలా అయిపోతే సరిపోతుందండి. ఇప్పుడు మనం పప్పు చారుని అయితే పోపు వేసేసుకున్నాము. ఫ్రెండ్స్, మా పిల్లలకి స్కూల్ టైం అవుతుందని అయితే ఫాస్ట్గా నేను వీడియో రికార్డ్ అవుతుందా లేదా అని చూసుకోకుండానే పోపు పెట్టేశానండి. ఇందాక పోపుని దించేసి మరగబెట్టుకున్న చారు ఉంది కదా, దాన్ని పోపులో యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా మంచి పప్పు చారు అయితే రెడీ అయిపోతుంది. చూసారుగా ఎంత సింపుల్గా మన మునక్కాయ పప్పు చారు రెడీ అయిపోయిందో. నేను అన్ని రెసిపీస్ అయితే చాలా వరకు సింపుల్గా చేసేస్తానండి. ఈ చారు కూడా చాలా బాగుంటుంది. చూడండి, పల్చగా లేదు, అలా అని చిక్కగా లేదు. ఇలా ఉంటే సరిపోతుందండి. మా పిల్లలకి స్కూల్ టైం అయిపోయింది, నేను తొందరగా వెళ్ళాలి. నేను విష్ణు తీసుకురావడానికి అయితే వెళ్తున్నానండి. పప్పుచారు రికార్డ్ చేస్తూ కొంచెం లేట్ చేశాను. పిల్లలకైతే స్కూల్ టైం అయిపోయి 10 మినిట్స్ అయిపోయింది.
స్కూల్లోకి వచ్చానండి. చూడండి దాదాపుగా పిల్లలందరినీ పేరెంట్స్ తీసుకెళ్లారు. రెగ్యులర్గా వచ్చేటప్పుడు అయితే చాలామంది ఉంటారు, ఈరోజు తక్కువనే ఉన్నారు. నేనైతే మా కన్నయ్య క్లాస్ రూమ్కి వెళ్తాను. ఫస్ట్ కన్నయ్య క్లాస్ రూమ్కి రాగానే వాడు చూడండి నన్ను చూసి బ్యాగు బాటిల్ తీసుకొని అయితే లాక్కుంటూ వచ్చేస్తున్నాడు. వాడు బ్యాగు చాలా బరువు ఉందండి, ఇంకా వాడు జిప్స్ కూడా సరిగా క్లోజ్ చేయలేదు, అందుకే అలాగైతే లాక్కొని వస్తున్నాడండి. కన్నయ్యని బయటికి తీసుకొచ్చాక మేడం కాలు మొక్కి వచ్చేసాడు వాడు. మళ్ళీ ఆ తర్వాత నేను విషు దగ్గరికి వెళ్ళానండి. నేను కన్నయ్య ఇద్దరం వెళ్తాము. తనకు కూడా సేమ్ 9:30కే అయిపోతుంది స్కూలు. చూడండి విషు అయితే మేడంతోనేమో మాట్లాడింది. నేను బ్యాగ్ తీసుకొని రమ్మని చెప్పాను. బ్యాగ్ తీసుకొని వచ్చి బ్యాగ్ నాకు ఇచ్చి ఈమె కూడా పోయి మేడం కాలు మొక్కి వస్తుందండి. బీహార్లో అంతే, ప్రతిసారి కాలు మొక్కుతూనే ఉండాలి. చూడండి పిల్లలు ఇద్దరిని తీసుకొని అయితే ఇంటికి వస్తున్నాను. నాకు వాళ్ళ బ్యాగ్స్ అయితే 2 ఇచ్చేశారు. వాళ్ళేమో చేతి పట్టుకొని ముచ్చట పెట్టుకుంటూ వస్తున్నారండి. కన్నయ్య విషుకు చాక్లెట్ ఇస్తున్నారండి. తనేమో నాకు వద్దు, అవసరం లేదు అన్నట్టుగా అలిగింది. ఆ తర్వాత చూడండి ఎంత చక్కగా వచ్చేస్తున్నారో వాళ్ళు. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మా ఇల్లు వచ్చేసింది. బాయ్ మరి.